డాక్టర్ జయవర్ధన్ దగ్గరికి అపూర్వ వెళ్ళి అడుగుతూ ఉంటుంది. మీరేం బాధపడకండి, మీరు ఆశపడుతున్నది నిజమే అవుతుంది, వారసురాలుగా మీ భూమి మీ ఇంటికి వస్తుంది అని ఆ డాక్టర్ జయవర్ధన్ చెప్తూ ఉంటాడు. అంటే భూమి శరత్చంద్ర గారి కూతురు అని రిపోర్ట్ వచ్చేసిందా అని అపూర్వ అయితే చాలా షాక్ అయ్యి ఇక అడుగుతూ ఉంటే, అంతే కదండి, మరి నాన్నోడితో చెప్పించాలని మీరెందుకు చూస్తున్నారు, మీరు ఆశపడుతున్నదే జరుగుతుంది కదా అని డిఎన్ఏ రిపోర్ట్స్ గురించి డాక్టర్ చెప్తూ ఉంటాడు. అయితే ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ మీరు మార్చేయాలి, నేను ఏదో కాసేపు మీ నుంచి నిజం రాబట్టడం కోసం ఇలా సౌమ్యంగా మంచి దాంట్లో మాట్లాడాను, ఇప్పుడు భూమి మా ఇంటి వారసురాలని తెలియకూడదు, మీరు ఆ రిపోర్ట్స్ మార్చేసి నెగిటివ్గా చెయ్యాలి అని అపూర్వ అంటుంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు అని జయవర్ధన్ అడుగుతూ ఉంటాడు. నువ్వేం ఊరికే చేయాల్సిన అవసరం లేదు, ఇదిగో బ్లాంక్ చెక్ ఇస్తున్నాను, నీకు ఎంత కావాలంటే అంత రాసుకో అని బ్లాంక్ చెక్ ఇస్తుంది. ఏంటి అపూర్వ, నువ్వు నాకు బ్లాంక్ చెక్ ఇస్తున్నావా, నువ్వు మంచిదానివి కాదని ఫోన్లోనే చెప్పుంటే నేను అపాయింట్మెంట్ లేదని నిన్ను అసలు ఇక్కడికి రానిచ్చేవాడిని కూడా కాదు కదా, నన్ను కొందామనుకుంటున్నావా, నువ్వు నన్ను కొనలేవు, నేను ఈ సిన్సియర్ డాక్టర్ని, నేను ఎప్పటికీ అలా చేయను అని చెప్తూ ఉంటాడు. నువ్వు ఫోన్లో అడుగుంటే నేను ఫోన్లోనే చెప్పుతో కొట్టినట్టు అపాయింట్మెంట్ ఇచ్చేవాడిని కాదు కదా అని జయవర్ధన్ అంటాడు. చూడు జయవర్ధన్, నువ్వు తెప్పలాంటి వాడివి, నేను ఎదురొచ్చే పెను తుఫాన్ లాంటి దాన్ని, కాబట్టి నువ్వు నా ముద్దర నిలబడలేవు అని చెప్తూ ఉంటే, ఈ డైలాగ్లన్నీ నాకు తెలిసిన ఒక మూవీ డైరెక్టర్ ఉన్నారు, అతనికి చెప్తాను, కానీ నీకు ఏదైనా పదో పరకో కలిసి వచ్చేలా ఏమైనా అవకాశాలు ఇస్తాడేమోనని అని జయవర్ధన్ చెప్తాడు. వెంటనే ఆ చెక్కుని చించిపడేస్తాడు, అపూర్వ ముఖంపైనే విసిరేస్తాడు. చూడు జయవర్ధన్, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు నాతో పెట్టుకోవడం, చూస్తా అని అపూర్వ డాక్టర్కి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. గెట్ లాస్ట్ అని జయవర్ధన్ కూడా ఇక అపూర్వపై కోప్పడి పంపించేస్తాడు. ఇక ఇదంతా కూడా చరణ్ కృష్ణప్రసాద్ చాటుగా చూసి, సార్ మీ సిన్సియారిటీకి చాలా థ్యాంక్స్ సార్ అని షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటారు. కృష్ణప్రసాద్ అయితే నమస్కారం పెడుతూ ఉంటారు. ఇంతకీ మీరెవరు అని జయవర్ధన్ అడుగుతూ ఉంటాడు. మీరు రిపోర్ట్స్ తయారు చేశారు కదా, ఆ భూమి మంచి కోరే వాళ్ళం సార్, మీరు ఇప్పుడు రిపోర్ట్స్ మార్చమని చెప్పారు కదా, అది మాకు భూమికి చెప్పాలి, ఇది చాలా సంతోషకరమైన విషయం, భూమికి చెప్పాలి అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక శారద కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. అత్తయ్య అంటూ భూమి అక్కడికి వస్తుంది. మొత్తానికి దారిలో పడ్డావన్నమాట అని ఆ పిలుపు విన్న భూమి అయితే మాట్లాడుతూ ఉంటుంది. శారద అయితే అత్తయ్య అనే పిలుపుకి చాలా సంతోషపడుతూ భూమి వైపే చూస్తూ ఉంటుంది. నేను ఆంటీ అని పిలవబోయి ఏదో పొరపాటున అత్తయ్య అని పిలిచేశాను అని భూమి అంటుంది. ఆ పిలుపు చాలా బాగుందమ్మా అని శారద అంటుంది. మీకు బాగున్నా కూడా కొందరికి ఇష్టం ఉండదు కదా ఆంటీ, కాబట్టి అందరికీ ఇష్టమైన రోజే నేను తప్పకుండా అలాగే పిలుస్తాను అని భూమి అంటుంది. గగన్ అయితే అప్పుడే అక్కడికి వచ్చి సోఫాలో కూర్చొని ఇక ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంతటికి ఏంటమ్మా చెప్పు అని శారద చెప్తుంటే, మీకు ఒక సంతోషకరమైన విషయం చెప్పాలి, నాకు సంతోషకరమే కానీ మిగతా వాళ్ళకి కాదులేంటి అని చెప్తూ ఉంటే, నీకు సంతోషకరమైన విషయం అయితే మాకు కూడా అది సంతోషకరమైన విషయమే, చెప్పమ్మా భూమి అని శారద అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు డిఎన్ఏ రిపోర్ట్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ జయవర్ధన్ గారు ఉన్నారు కదా, ఆయన్ని రిపోర్ట్స్ మార్చమని అపూర్వ అడిగిందంట. ఆయన చాలా స్ట్రిక్ట్ కాబట్టి ఇదంతా కుదరలేదంట. కాబట్టి రేపు నేను శరత్చంద్ర గారి కూతుర్ని, కన్న కూతుర్ని, పైగా నిర్దోషణని కూడా నిరూపితం అవుతుంది, అప్పుడు నేను రిలీజ్ అవుతాను, నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ కొంతమందికి సంతోషం కాదు కదా అని గగన్ వైపు చూస్తూ భూమి అంటుంది. అవుతుందమ్మా, అందరికీ సంతోషం అవుతుంది, చూస్తూ ఉండు అని శారద గగన్ వైపు చూస్తూ చెప్తూ ఉంటుంది. గగన్ అయితే ఏమీ పట్టించుకోడు, తన పని చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే కాబట్టి ఈ సంతోషంలో వంటంతా నేనే చేయాలనుకుంటున్నాను, మీరు లేవండి అని బలవంతంగా శారదని లేపుతుంది. కూరగాయలు తరుగుతూ పొరపాటున వేలు కట్ చేసుకుంటుంది. అబ్బా అని అరుస్తూ ఉంటుంది. ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా చాలా జాగ్రత్తగా పనిచేయాలమ్మా భూమి, ఇప్పుడు చూడు వేలు ఎలా కట్ అయిందో, ఉండు నేను పసుపు తీసుకొస్తాను అని శారద, నేను ఫస్ట్ ఎయిడ్ తీసుకొస్తాను అని పూర్ణి ఇద్దరు కూడా అక్కడి నుంచి పరుగులు పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదంతా చూసిన గగన్ వాళ్ళిద్దరు వెళ్ళగానే అక్కడి నుంచి ఒక టేబుల్ అడ్డుగా ఉంటుంది. అక్కడి నుంచి ఒక్కసారిగా దూకి భూమి దగ్గరికి వస్తాడు. రక్తం కారుతున్న భూమి వేలిని తన నోట్లో పెట్టేసుకుంటాడు. అప్పుడే శారదా పూర్ణి వస్తారు. సిగ్గుపడుతూ పక్కకు తిరిగి నవ్వుకుంటూ సంతోషపడుతూ ఉంటారు. భూమి అయితే చాలా షాకింగ్గా గగన్నే చూస్తూ ఉంటుంది. కాసేపటికి తేరుకుంటుంది. మీరు మర్చిపోతున్నారండి, మీరు ఆపాలనుకుంటున్నది శరత్చంద్ర గారి రక్తాన్ని అని భూమి చెప్పగానే ఒక్కసారిగా గగన్ భూమి వేలిని ఇక విసిరి కొడతాడు.
గగన్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి భూమి, వాడు మర్చిపోయినా కూడా నువ్వు కాసేపు గుర్తు చేయకుండా సైలెంట్గా ఉండొచ్చు కదా, వాడికి గుర్తుకు వచ్చినప్పుడే వచ్చేది అని శారద పసుపు పెడుతూ అడుగుతూ ఉంటుంది. ఆయన మర్చిపోయినా కూడా ఎప్పుడో ఒకసారి ఆయన నన్ను శరత్చంద్ర గారి కూతురుగా గుర్తించాల్సిందే, ఒప్పుకోవాల్సిందే కదా ఆంటీ. అప్పుడే కదా నన్ను జతగా అంగీకరిస్తాడు. అప్పుడు కదా నేను మిమ్మల్ని మనసారా అత్తయ్యని పిలవగలను అని భూమి అంటుంది. ఇక జయవర్ధన్ ఇంటికి రౌడీలు వస్తారు. ఎవరు మీరు అని జయవర్ధన్ అడుగుతూ ఉంటాడు. నువ్వు డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చమని చెప్పావు కదా అపూర్వ గారికి అని అడుగుతూ ఉంటే, ఓ ఇప్పుడు బెదిరించమని మిమ్మల్ని పంపించిందా, నేనైతే నన్ను చంపినా కూడా నేను మార్చను అని అతను అంటాడు. మేము మిమ్మల్ని ఎందుకు చంపుతాం సార్, మిమ్మల్ని వాడుకోమని డబ్బులు ఇచ్చినట్లుగానే ఆవిడ మాకు కూడా డబ్బులు ఇచ్చింది, కావాలంటే మేము మీ పిల్లల్ని చంపేస్తాం అని కత్తి పెడతారు. వద్దొద్దు, ఆవిడ చెప్పినట్లే నేను డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చేస్తాను అని అతను కాలు పట్టుకుంటాడు. ఇప్పుడు దారిలోకి వచ్చావు, రేపు కనుక మళ్ళీ డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చనని మీరు దొంగ మొండి పట్టారనుకోండి, అప్పుడు మీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఇంటికి తిరిగి రారు అని వార్నింగ్ ఇస్తాడు. లేదు నేను మాట మార్చను అని అతను అంటాడు. ఇక వెంటనే అతను అపూర్వ కాల్ చేస్తాడు. మేడం పని పూర్తయింది అని చెప్తూ ఉంటే, అలాగే అని అపూర్వ అయితే చాలా సంతోషంగా ఫోన్ పెట్టేస్తుంది. పిన్ని పని పూర్తయిపోయింది, రేపు మా బావని చంపిన ఆ భూమి జైలుకి వెళ్ళిన తర్వాత నేను అరేంజ్ చేసిన లేడీ కిలాడి చేతిలో ప్రాణాలు కోల్పోతుంది, అది చావు చూడపోతుంది అని అపూర్వ అయితే సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఇక వంశీ అయితే ముసుగు దొంగల మంకీ క్యాప్ పెట్టుకొని శరత్చంద్ర గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తాడు. మెల్లగా డోర్ ఓపెన్ చేస్తాడు. ఎవరూ లేరని లోపలికి వెళ్తాడు. ఏదో వెతుకుతూ ఉంటాడు. అప్పుడే ఒక కానిస్టేబుల్ రే ఎవర్రా అది అని లోపలికి వస్తూ ఉంటాడు. వంశీ అయితే ఒక చోట దాక్కుని ఉన్న వంశీని చూసిన కానిస్టేబుల్ రే ఎవర్రా నువ్వు అని పట్టుకోబోతూ ఉంటాడు. ఆ కానిస్టేబుల్ని వంశీ తోసేస్తాడు. ఇక అక్కడి నుంచి పారిపోతాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. అర్ధరాత్రి ఇందు గదిలో కూర్చొని లైట్ ఆఫ్ చేసి ఉంటుంది. అప్పుడే వంశీ లోపలికి వస్తాడు. ఏంటి ఇందు భయపెట్టేశావే ఇలా చీకట్లో కూర్చొని అని అడుగుతూ ఉంటే, అదేంటండి నేను నిద్రపోతుంటే నాకు మెలక వచ్చింది, లేదు చూడగా పక్కన మీరు లేరు, ఇంత అర్ధరాత్రి ఎక్కడి నుంచి వస్తున్నారు అని ఇందు అడుగుతూ ఉంటుంది. ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వస్తే హాస్పిటల్లో చేర్పించొస్తున్నానులే, అయినా నువ్వేంటి నన్ను అనుమానిస్తున్నావా అని అడుగుతుంటే, లేదండి సడన్గా లేకపోయేసరికి మీరు ఏమైపోయారని బాగా కంగారు వచ్చింది, ఈసారి ఎక్కడికైనా వెళ్తే నాకు చెప్పి వెళ్ళండి అని ఇందు చెప్తుంది. సరే పడుకో, రేపు డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చేస్తాయి కదా, భూమికి శిక్ష పడుతుందా అని అడుగుతూ ఉంటే, నాకెలా తెలుస్తుందండి, రేపు కోర్టులో తెలుస్తుంది, పడుకోండి నిద్ర వస్తుంది అని ఎందుకు చెప్తుంది. భూమికి శిక్ష పడితే నాకు ఎలాంటి టెన్షన్ ఉండదు అని వంశీ అనుకుంటాడు. బహుశా వంశీ తన మెడలో చైన్ కనపడకపోతే అక్కడికి వెళ్ళి ఉంటాడు. ఇక శారద పూజ చేసి ఉంటుంది. మా భూమికి శిక్ష పడకుండా నిర్దోషిగా బయటికి రావాలి అని హారతిస్తూ మొక్కుకుంటూ ఉంటుంది. అమ్మ భూమి నువ్వు ఖచ్చితంగా నిర్దోషిగా బయటకు వస్తావని శారద అంటుంది. ఆ దేవుడి ఆశీస్సులతో పాటు మీ ఆశీస్సులు ఉన్నంత వరకు నాకు కూడా నమ్మకం ఉందండి, నన్ను ఆశీర్వదించండి ఆంటీ అని శారద కాళ్ళపై భూమి పడుతుంది. నా కొడుకుతో శీఘ్రమేవా కళ్యాణ ప్రాప్తిరస్తు అని శారద ఆశీర్వదిస్తుంది. పూర్ణి గగన్ ఎక్కడ అని అడుగుతూ ఉంటుంది. ఉదయం నుంచి చాలా మూడిగా ఉన్నాడమ్మా, అసలు బయటికే రావటం లేదు అని పూర్ణి చెప్తుంది. పిలవచ్చు కదా అని శారద చెప్తుంది. అన్నయ్య మనసు బాగోలేనప్పుడు పిలిస్తే రాడు కదమ్మా, నీకు కూడా తెలుసు కదా, అందుకే పిలవటానికి భయపడ్డాను అని పూర్ణి చెప్తుంది. అందుకే నేను కూడా పిలవలేదంటే భయపడ్డాను అని భూమి చెప్తుంది. నువ్వు నిర్దోషిగా బయటికి రావడం నాకెంత అవసరమో వాడికి కూడా అంతే అవసరం, మీరు భయపడితే ఎలా, నేను తీసుకొస్తాను అని శారద అక్కడికి వెళ్తుంది. గగన్ అయితే బాధపడుతూ భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రే గగన్ కోర్టుకు వెళ్ళాలి, టైం అవుతుంది, ఇంకా ఇలాగే ఉన్నామేంటి, రా వెళ్తాం అని శారద పిలుస్తూ ఉంటుంది. అమ్మ ఒక పెద్ద సైక్లోన్ నా మైండ్లో సుడులు తిరుగుతుంది, రావాలా వద్దా అని అర్థం కావటం లేదు అని గగన్ చెప్తూ ఉంటాడు. నీ మాటలేమీ నాకు అర్థం కావటం లేదు అని శారద చెప్తుంది. సరేనమ్మా నా మాటల్ని పక్కన పెట్టు, ఇప్పుడు భూమి శరత్చంద్ర గారి కూతుర్నని బలంగా నమ్ముతోంది, నీకేమనిపిస్తుంది అని గగన్ అడుగుతూ ఉంటాడు.